మన భారతదేశంలో ఉన్న ఈ శివలింగం కోసం రావణుడు తన 9 తలలను ఎందుకు నరుక్కున్నాడు? వినాయకుడి తల మీద రావణుడు ఎందుకు కొట్టాడు? రావణుడు కొట్టిన దెబ్బ ఇప్పటికీ వినాయకుడి విగ్రహం మీద అలానే ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ముందుగా వీడియోని లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రావణుడి తల్లి కైకసి తన కోసం మహాజ్ఞాన మోక్ష స్వరూపమైన శివుని ఆత్మలింగం కావాలనుకుంటుంది. అందుకు రావణుడు కైలాసానికి వెళ్లి శివుని కృపతో ఆత్మలింగాన్ని పొందడానికి ఘోరంగా తపస్సు మొదలుపెట్టాడు. అలా ఒక 11,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు ఫలంగా శివుడు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు రావణుడు పార్వతీదేవిని చూసి, ఈ అందమైన స్త్రీ నాకు కావాలి అని శివుడిని అడిగితే, ఆ తర్వాత పార్వతీదేవి రావణుడి వంక కోపంగా చూసి శంకరుడితో ఇలా అంటుంది, స్వామి ఏంటిది? ఎంత ఘోరమైన కోరిక! కోరితే మీరు ఈ రావణుడికి నన్ను ఇచ్చేస్తారా అని అంటుంది. శంకరుడు పార్వతీదేవిని చూసి, దేవి నువ్వు జగన్మాతవి, పరాశక్తి స్వరూపిణి దేవి. ఈ రాక్షస రావణుడి నాశనం దగ్గరలోనే ఉంది, అందుకే ఇంత నీచమైన కోరిక కోరుకున్నాడు అని అంటారు. అప్పుడు దశకంఠ రావణుడితో, నీకు నువ్వు అడిగిన వరాన్ని ఇస్తాను, కానీ నువ్వు పార్వతీదేవిని తన నిజమైన రూపంలోనే లంకకు తీసుకువెళ్ళాలి అని అంటే రావణుడు అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత అమ్మవారు లంకలోకి వచ్చిన మరుక్షణమే అమ్మవారు మహాకాళి రూపంలోకి మారిపోతుంది. అది చూసి రావణుడు తట్టుకోలేక అక్కడే ఉండిపో అని అంటాడు. అమ్మవారు అక్కడే స్థిరంగా విగ్రహంలాగా మారిపోతుంది. ఇప్పుడు ఆ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం. ఆ శాంకరీదేవి శక్తిపీఠంగా మారిపోయింది. ఇప్పుడు ఆ దేవాలయం ట్రింకోమలి అనే ఊరిలో శ్రీలంక రాజధాని కొలంబోకి దగ్గరలోనే ఉంది. లంకాయాం శాంకరీ దేవి అని దేవి భాగవతం మరియు స్కాంద పురాణంలోని 7వ అధ్యాయం 35వ భాగంలో చెప్పబడింది. ఆ తర్వాత రావణుడు తన తల్లి కైకసి దగ్గరికి వచ్చి జరిగిన కథ చెప్తాడు. అప్పుడు తన తల్లి తనని, ఎంత నీచమైన కోరిక కోరావురా? జగన్మాత పార్వతీదేవిని చూసి తనని కోరుకుంటావా అని అసహించుకుంటుంది. దాని తర్వాత తాను చేసిన పనికి సిగ్గుపడి మళ్లీ కైలాసానికి శివుని దర్శనం కోసం వెళ్తాడు. అప్పుడు నంది రావణుడిని శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారని, దర్శనానికి వీలు కాదని అంటాడు. అక్కడే నంది రావణుడిని ఆపేశాడు. నన్ను ఎందుకు పంపలేదు అని రావణుడు అంటాడు. శివపార్వతులు విలాసిస్తున్నారు, అందుకే లోపలికి ఎవరిని పంపము అని నంది అంటాడు. అప్పుడు రావణుడు, నీ రూపు వానరంలాగా ఉంది అని అవమానించాడు. దానికి నంది, నువ్వు ఏ వానరులను అదములు అనుకుంటున్నావో వాళ్లే నిన్ను నీ లంక పట్టణాన్ని నాశనం చేస్తారు అని శపిస్తాడు. అప్పుడు రావణుడు, నన్ను ఆ కోతులు నాశనం చేస్తాయా? నేను అసురుల చక్రవర్తిని, నా బలం ఏంటో చూపిస్తాను చూడు అని గర్వంతో కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నిస్తాడు. రావణుడు కైలాసాన్ని గట్టిగా ఎత్తివేయాలని ఎంతో బలం పెట్టి చూస్తాడు. కానీ అప్పుడు శివుడు తన బొటనివేలుతో కైలాసాన్ని నొక్కుతాడు. రావణుడు కింద పడిపోయి తన చేతులు విరిగిపోతాయి. నొప్పికి తట్టుకోలేక పెద్ద రావము చేస్తూ ఒక చేతితో తన కడుపుని చీల్చి పేగులతో రుద్రవీణ వాయిస్తూ శివతాండవ స్తోత్రాన్ని గానం చేస్తాడు. ఆ స్తోత్రాన్ని విని శివుడు సంతోషపడి బోలాశంకరుడి రూపంలో దర్శనమిస్తాడు. ఈ స్తోత్రంతో నన్ను పూజించిన వారి ఇంట్లో జ్ఞానం, సంపద, లక్ష్మికి ఏ లోటు ఉండదు. నీ భయంకరమైన రావంతో అన్ని లోకాలను బాధపెట్టినందుకు నిన్ను ఇంక నుండి రావణ అని పిలుస్తారు అని వరం ఇస్తాడు. రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. ఆ తర్వాత నుండి రావణుడు అని అందరూ పిలవడం మొదలుపెట్టారు. రావము అంటే ఏడుపు లేదా పెద్ద ఘోరమైన అరుపు అని అర్థం వస్తుంది. ఆ తర్వాత తన తల్లి కావాలి అన్న అసలు వరాన్ని మర్చిపోయి తర్వాత మళ్ళీ 22,000 ఏళ్ల పాటు తపస్సు చేస్తాడు. అయినా శివుడి దర్శనం దొరకదు. దాంతో రావణుడు తన 10 తలలు ఒక్కొక్కటిగా తన తపస్సుకి అర్పణలుగా చూపిస్తూ అంకితం చేస్తాడు. 9 తలలను త్వజించి 10వ తలను నరికే సమయంలో శివుడు రావణుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు రావణుడికి ఆత్మలింగం వరంగా ఇస్తూ ఇలా అంటాడు, ఇది కైలాసంలోని నా స్వరూపమైన పవిత్ర లింగం. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సంపద, జ్ఞానం, దారిద్ర్య నాశనం జరుగుతుంది. ఇది ఉన్నవారికి అపజయం కలగడం జరగదు. దీని శక్తి అపారము. దీన్ని ఎక్కడ స్థాపిస్తే అక్కడ మాత్రమే స్థిరంగా ఉంటుంది. అది చలించదు.
దీన్ని ఆ ప్రదేశం నుంచి తీయడం త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు అని చెప్తాడు. రావణుడు సంతోషంతో ఆ ఆత్మలింగాన్ని తీసుకొని తిరిగి తన రాజ్యమైన లంకకు ప్రయాణం మొదలు పెడతాడు. గోకర్ణం సముద్రం తీరం దగ్గర సంధ్యా సమయం అయింది. ఆయన సాయంత్రం సంధ్యావందనం చేయాల్సింది. లింగం తన చేతిలో ఉండడంతో చేయలేను అని, ఎందుకంటే శివుడు పెట్టిన షరతు ఏంటంటే ఆ లింగాన్ని కింద పెడితే అక్కడే స్థిరంగా ఉండిపోతుందని, రావణుడు ఆ లింగాన్ని భద్రపరచమని ఒక బాల బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చిన గణేశుడిని కోరాడు. గణపతి ఈ ఆత్మలింగం అతనికి చేరితే మహాఘోరం జరుగుతుంది, ప్రపంచం మొత్తం నాశనం చేస్తాడు ఈ రావణుడు అని దేవతలు గణపతిని వేడుకుంటే అప్పుడు తాను మాయా బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి అక్కడికి వెళ్తాడు. తనని చూసి రావణుడు సాధారణ బాలుడు అనుకొని ఈ లింగాన్ని కొద్ది సమయం కాపాడమని కోరతాడు. గణేశుడు ఒక షరతు పెట్టాడు. నేను ఈ లింగాన్ని కాపాడతాను, కానీ నాకు దీని బరువు భరించలేకపోతే నేను నిన్ను 3 సార్లు రావణ అని పిలిచి నువ్వు రాకపోతే నేను ఈ లింగాన్ని కింద పెడతాను అని అంటాడు. దానికి రావణుడు ఒప్పుకుంటాడు. తాను వెళ్లిన తర్వాత గణేశుడు 3 సార్లు పిలిచాడు. రావణుడు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు. ఆ క్షణంలో ఆ లింగం భూమిలోకి శాశ్వతంగా ఉండిపోయింది. రావణుడు ఎంతో తపస్సు చేసి తెచ్చిన లింగం ప్రతిఫలం లేకుండా పోయిందని ఆ లింగాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన శ్రమ అంతా విఫలమయ్యింది. కోపంతో అతను ఆత్మలింగాన్ని విరగొట్టగా అది 5 చిన్న భాగాలుగా విడిపోయి అవి సజ్జేశ్వర, గుణేశ్వర, గోకర్ణేశ్వర, దారేశ్వర మరియు మురుడేశ్వర ఆలయాలుగా అయ్యాయి. మురుడేశ్వర అనేది మురుడేశ్వర ఆలయం. ఇప్పుడు మనం దర్శించే గోకర్ణ ఈశ్వరుడి లింగం నిజమైన ఆత్మలింగం. దీనికోసం కోపంతో రావణుడు గణపతి తలపైన బలంగా కొట్టాడు. అప్పుడు స్వామి తల మధ్యలో లోపలికి వెళ్తే ఆ నొప్పికి తాను నిజమైన స్వరూపాన్ని చూపించాడు. దాంతో రావణుడు తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరాడు. ఇప్పటికీ మనం ఆ విగ్రహాన్ని గోకర్ణ ఆలయంలో చూడవచ్చు. దానికి గణేశుడు నువ్వు మహాదేవుడి వాహనాలలో ఒకడిగా బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తావు అని వరమిస్తాడు. ఈ వినాయకుడే గోకర్ణకి క్షేత్రపాలకుడు. ఆయన ఆలయాన్ని మనం గోకర్ణేశ్వర ఆలయం కన్నా ముందు దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గణపతి తలపైన రావణుడు కొట్టడం వల్ల రంధ్రం లాంటి దెబ్బ పడింది. దాన్ని సంస్కృతంలో దుండి అంటారు. తలపైన గాయాన్ని ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఇలాంటి ఆలయం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది. ఇది దుండి గణపతి రావణుడి కథ. ఈ కథలో మనకు వినాయకుడు చెప్పే నీతి ఏంటంటే మనం ఎంత గొప్పగా ఉన్నాము అనేది కాదు, మన కోరికలో ఎంత ధర్మం ఉంది అని. ఆ గణేశుడి దయ మీ అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో ఒక కమెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.